ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలనుకునే అమర్నాథ్ యాత్ర. సంవత్సరంలో కేవలం 52 రోజులు మాత్రమే శివుడు మంచు రూపంలో భక్తులకు దర్శనమిచ్చే ఆలయం. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ప్రకృతి విపత్తుల మధ్య జరిగే అందమైన యాత్ర. ప్రాణాలను పణంగా పెట్టి శివుని కోసం కొన్ని లక్షల మంది చేసే సాహస యాత్ర. అమర్నాథ్ యాత్ర పూర్తి వివరాలు మీకోసం. అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్ర మన భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ అమర్నాథ్ యాత్ర చరిత్ర విషయానికి వస్తే, ఒకరోజు శివుణ్ణి పార్వతీదేవి అమరత్వం గురించి రహస్యం చెప్పమని అడిగిందంట. ఆ రహస్యం ఏ జీవి విన్నా కూడా ఆ జీవికి కూడా అమరత్వం సిద్ధిస్తుంది. అందుకనే ఎవ్వరూ లేని ప్రాంతంలో పార్వతీదేవికి అమరత్వం గురించి రహస్యం చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు. అందుకనే ఏ జీవి చేరుకోలేని అమర్నాథ్ గుహని ఎంచుకున్నాడట. అయితే శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి రహస్యం చెప్పే సమయంలో ఆ గుహలోనే ఉన్న పావురాలు జంట ఆ రహస్యం విన్నదట. అప్పటి నుంచి ఆ పావురాలు జంట మరణమే లేకుండా ఆ గుహ దగ్గరే తిరుగుతున్నాయని చాలా మంది అమర్నాథ్ యాత్రికులు ఆ పావురాలని తాము చూశామని చెబుతూ ఉంటారు. ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి మొత్తం 2 మార్గాలుంటాయి. ఒకటి పెహల్గాం, మరొకటి బాల్తాల్. ఈ పెహల్గాం మార్గం గుండానే శివుడు అమర్నాథ్ గుహకి చేరుకోవడం జరిగింది. కాబట్టి చాలా మంది ఇదొక ట్రెడిషనల్ రూట్ గా భావించి ఈ పెహల్గాం మార్గాన్నే చాలా మంది ఎంచుకుంటూ ఉంటారు. శివుడు ఈ పెహల్గాం మార్గం గుండా అమర్నాథ్ గుహకి వెళ్ళేటప్పుడు కింద ఉన్న పెహల్గాం గ్రామం దగ్గర తన నందిని ఇక్కడే వదిలేసి వెళ్ళాడట. ఈ పెహల్గాం అసలు పేరు బాయిల్గాం. తర్వాత చందనవాడి వస్తుంది. ఈ చందనవాడి దగ్గర శివుడు తన తలపై ఉన్న చంద్రుణ్ణి, శేషనాగ్ దగ్గర తన మెడలో ఉన్న పాముని, మహాగణేష్ పర్వతం దగ్గర తన కుమారుడైన గణేశుణ్ణి, నెక్స్ట్ పంచతర్ని వస్తుంది. పంచతర్ని దగ్గర తనలో ఉన్న పంచభూతాలని విడిచిపెట్టారని చెప్తారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిపెట్టిన వాటి పేర్లు తలపించేలా ఉండడం విశేషం. ఈ మార్గం గుండా మనం వెళ్ళాలి అనుకుంటే 32 కిలోమీటర్లు 3 రోజుల పాటు మనం ట్రెక్ చేసి అమర్నాథ్ కేవ్ కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ మార్గం బాల్తాల్. ఈ మార్గంలో అమర్నాథ్ గుహకి వెళ్ళడానికి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం గుండా అమర్నాథ్ కి ఒక్క రోజులోనే చేరుకోవచ్చు. ఏ మార్గంలో వెళ్ళాలన్నది మీ చాయిస్. నేను మాత్రం సాక్షాత్తు ఆ శివుడే నడిచిన మార్గమైన పెహల్గాం మార్గంలోనే అమర్నాథ్ గుహకి వెళ్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా నడవలేని వాళ్ళుంటే ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంటుంది ఈ 2 రూట్లలో. కానీ వాటిని మీరు ముందే బుక్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మీరు హెలికాప్టర్లో వెళ్ళినా కానీ డైరెక్ట్ గా అమర్నాథ్ కేవ్ వరకు హెలికాప్టర్ వెళ్ళదు. మధ్యలో పంచతర్ని అనే ప్రదేశం వరకు మాత్రమే హెలికాప్టర్ వెళ్తుంది. అక్కడి నుండి మిగతా 6 కిలోమీటర్లు మీరు నడిచైనా లేదా గుర్రాలు, పల్లకీల్లో అమర్నాథ్ గుహకి చేరుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ అమర్నాథ్ యాత్రకు ఎలా
వెళ్ళాలనుకున్నా రిజిస్ట్రేషన్ హెల్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. మన రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు చూపిస్తే వాళ్ళే RFID ఇస్తారు. ఈ RFID కార్డ్ లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అండ్ అలాగే మనకి ఏమైనా ఉన్నట్టుండి అమర్నాథ్ యాత్రలో ఏమైనా ప్రాబ్లం అయినా ఈ నెంబర్ అలాగే ఈ కార్డ్ ను ఒక్కసారి స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి. ఈ అమర్నాథ్ యాత్రకి ఆఫ్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది. మీరు జమ్మూ తావి రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ఈ రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో సరస్వతి ధామ్ అనే ప్లేస్ వస్తుంది. మీరు ఈ సరస్వతి ధామ్ కి చేరుకోండి. ఇక్కడ ఆఫ్లైన్ లో ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. మిమ్మల్ని ఫస్ట్ లైన్ లో పంపించి మీ మెడికల్ చెకప్ చేస్తారు. మీరు ఈ మెడికల్ గా ఫిట్ గా ఉన్నారని తెలిస్తే మీకు ఈ యాత్ర రిజిస్ట్రేషన్ చేసి డేట్ అనేది మీకు అలాట్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు లైన్ అనేది చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమంటే ఎక్కువ మంది జనాలు ఉంటే ఎక్కువ టైం తీసుకుంటారు, తక్కువ ఉంటే కొంచెం స్పీడ్ గా అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది యాత్రి నివాస్. అమర్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అమర్నాథ్ యాత్ర షైన్ బోర్డ్ వాళ్ళు ఇలాంటి యాత్రి నివాస్ ని ఏర్పాటు చేసి ఉంటారు జమ్మూలో. మీరు ట్రైన్ దిగి డైరెక్ట్ గా ఈ యాత్రి నివాస్ చేరుకుంటే మనకు ఈ యాత్రి నివాస్ దగ్గరే బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి ఏ రూట్ నుండి అయినా, పెహల్గామ్ అయినా లేదంటే బాల్తాల్ అయినా, 2 రూట్లకి కలిపి ఈ యాత్రి నివాస్ దగ్గరే బస్ టికెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు రేపు బస్సులో వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే బస్ టికెట్స్ ని ఇక్కడ కొనుగోలు చేయవలసి ఉంటుంది. కొనుగోలు చేసి మీ సీట్ ని మీరు బుక్ చేసుకోవాలి. మీరు ఈ యాత్రి నివాస్ దగ్గర స్టేజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల రూమ్స్ దొరుకుతాయి, ఏసీ, నాన్ ఏసీ, అలాగే డార్మెంటరీ రూమ్స్ కూడా దొరుకుతాయి. మీకు ఇవేవి వద్దనుకుంటే కామన్ హాల్స్ ఉంటాయి. మీరు ఈ హాల్లో వెళ్ళి పడుకొని మార్నింగ్ లేచి స్నానం చేసి ఇక్కడ నుండి అమర్నాథ్ యాత్రకి బస్సులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడే స్టార్ట్ అవ్వచ్చు. మొత్తానికి మన బస్ జర్నీ స్టార్ట్ అయింది. జమ్మూ నుండి పెహల్గామ్ చేరుకోవడానికి 232 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. దాదాపు 150 నుంచి 200 బస్సులు ఒకేసారి గ్రూప్ గా స్టార్ట్ అయి పెహల్గామ్ వెళ్తున్నాయి. జమ్మూ నుండి పెహల్గామ్ వెళ్లే వరకు మన బస్సులు మొత్తానికి ఆర్మీ కంట్రోల్లోనే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ అంటే మనందరికీ తెలిసిందే, ఇక్కడ అప్పుడప్పుడు ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి. అలాంటి దాడుల నుండి అమర్నాథ్ యాత్రికులకు ఏమీ కాకుండా ఇండియన్ ఆర్మీ వాళ్ళు మనకు రక్షణగా ఈ బస్సుల ముందు, మధ్యలో, అలాగే వెనకాల ఆర్మీ వెహికల్స్ తీసుకొని మనకు రక్షణగా వస్తూ ఉంటారు. అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ బంద్ చేసి వేరే వెహికల్స్ ఏవి మన రోడ్డు పైకి రాకుండా అలాగే సిగ్నల్ జంప్ చేసి కూడా వెళ్తూ ఉంటారు. మీరు మధ్యలో చూడొచ్చు, రోడ్లలో అక్కడక్కడ ఎవ్రీ 20-30 మీటర్స్ ఒక ఆర్మీ జవాన్ కూడా కనపడుస్తారు. ఇండియన్ ఆర్మీ లేనిదే ఈ అమర్నాథ్ యాత్ర చేయడం చాలా కష్టం. ఏ సీఎంఓ పిఎంఓ వస్తే ఎంత సెక్యూరిటీ ఇస్తారో దానికి 100 రెట్లు అమర్నాథ్ యాత్రికులకు సెక్యూరిటీ ఇచ్చి ఏమీ హాని కలగకుండా అమర్నాథ్ యాత్రకి చేరుస్తూ ఉంటారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఇవన్నీ కేవలం గవర్నమెంట్ వెహికల్స్ లో వెళ్తే మాత్రమే ఇలాంటి ఎస్కాట్ ఇస్తారు ఆర్మీ వాళ్ళు. మీరు జమ్మూ నుంచి వేరే ఏ ఇతర ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్లినా మీకు రోడ్డు మధ్యలో అక్కడక్కడ ఆర్మీ వాళ్ళు కనపడుస్తారే కానీ మీకు ఆర్మీ వెహికల్స్ ఏవి ఎస్కాట్ గా రావు. ఏది ఏమైనా ఈ కాశ్మీర్ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు చూడండి. ఇక్కడికి వచ్చినాక మన RFID ఉంటది, దాన్ని వెరిఫికేషన్ చేసుకొని రావాలి. ఇదంతా చెకింగ్ పాయింట్. మనల్ని చెక్ చేసిన తర్వాత అవతల వైపు పంపిస్తారు. ఈ పెహల్గామ్ నుండి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ పెహల్గామ్ దగ్గరే శివుడు అమర్నాథ్ గుహకి వెళ్ళేటప్పుడు తన నందిని ఇక్కడే వదిలి వెళ్ళడం జరిగింది. ఈ పెహల్గామ్ నుండి చందన్వాడికి 16 కిలోమీటర్లు ఉంటుంది. మనం నడిచి వెళ్ళడం కన్నా కార్లు వెళ్తూ ఉంటాయి, షేర్డ్ వెహికల్స్. ఈ 16 కిలోమీటర్కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం చందన్వాడికి వెళ్ళి అక్కడి నుండి ట్రెక్కింగ్ మొదలు పెట్టచ్చు. ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేయడానికి స్టిక్స్ అండ్ అలాగే గ్లౌజెస్, నెక్స్ట్ ఇంకేమైనా రైన్ కోట్స్ అన్ని దొరుకుతుంటాయి. మీరు కావాలంటే తీసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా క్యూ లైన్. అక్కడ మన RFI కార్డ్ ని అండ్ అలాగే మన ఆధార్ కార్డ్ ఏమైనా ఉంటే వాటిని వెరిఫై చేసి అవతల వైపు పంపిస్తారు. ఇదంతా చెకింగ్ పాయింట్. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాతే చందన్వాడి దాటాల్సి ఉంటుంది.
అండ్ ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఒక బ్యానర్ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్ ఆర్చ్ లాగా. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. లంగర్ లోపలికి వచ్చాం. లంగర్ లోపల చూడండి ఎలా ఉందో. ఫ్రీ ఫుడ్ అండ్ రైస్ ఉంది, అలాగే దాల్ అండ్ కర్రీ అన్నీ ఉన్నాయి. ఇందులో మనకు టీ ఇస్తున్నారు అండ్ అలాగే రస్క్ ఉంది. నెక్స్ట్ అయితే అప్పడాల్లా ఉన్నాయి, అవి ఉన్నాయి. స్వీట్స్ ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి. మనం ఏం కావాలన్నా అవి తినచ్చు. ఇక్కడ చూడండి ఫుడ్ చూడండి ఎలా ఇస్తున్నారు. చేతికిచ్చి మరి తినండి తినండి అని చెప్తున్నారు. ఇవేంటివి? ఇవి మంచి ఎనర్జీ. సుండలు ఇస్తున్నారు ఎనర్జీ కోసం. థ్యాంక్ యూ. ఈ పెహల్గాం రూట్లో అమర్నాథ్ కేవ్ చేరుకోవడానికి 3 రోజుల సమయం పడుతుంది నడిచి వెళ్తే. మీలో ఎవరైనా నడవలేని వాళ్ళు లేక గుర్రంపై వెళ్తే కొంచెం త్వరగా వెళ్తాము అనుకున్న వాళ్ళు ఇక్కడే గుర్రాలు అవైలబిలిటీలో ఉంటాయి. మీరు గుర్రాన్ని మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ గుర్రం కాస్ట్ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ రేట్స్ బట్టే ఉంటాయి. గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది మీరు ఎక్కడి నుండి ఎక్కడికి గుర్రం తీసుకెళ్లాలన్నా వాటి కాస్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మీరు ఈ బోర్డులో ఉన్న రేట్స్ బట్టే మీరు గుర్రాన్ని మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. గుర్రం వాళ్ళు కూడా మీరు చెప్పగానే డైరెక్ట్ గా వెళ్ళిపోరు. ఇక్కడ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో వాళ్ళు కూడా ఒక టికెట్ కొనుక్కుంటారు. మీ దగ్గర గుర్రం మాట్లాడుకొని టికెట్ కొనుక్కొని ఆ టికెట్ చూపిస్తేనే వాళ్ళని కూడా అలో చేస్తారు. మీరు అలాంటి టికెట్స్ ఏవీ లేకుండా గుర్రం అతనితో మాట్లాడుకొని వెళ్తే వాళ్ళు కొద్దిగా కాస్ట్ ఎక్కువ మీ దగ్గర తీసుకుంటున్నారని అర్థం. మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. మీరు తక్కువ లగేజ్ అంటే లిమిటెడ్ లగేజ్ తో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర లగేజ్ తెచ్చారనుకోండి ఎక్కువ మీకు అవసరం ఉండి ఇక్కడ మోయడానికి చాలా మంది ఉంటారు, వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చారంటే వాళ్ళే మోసుకొని మీకు పైకి తీసుకొస్తారు. ఈ పెహల్గాం నుంచి హోలీ కేవ్ వెళ్లే రూట్ ఇది, మ్యాప్ ఇది. ఇక్కడ మనం పెహల్గాం నుంచి స్టార్ట్ అవుతాం. ఇక్కడ ఫస్ట్ డే ఇక్కడ పెహల్గాం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం ప్రైవేట్ వెహికల్ జీప్ లో వచ్చి చందనవాడి కోసం ఇక్కడ వరకు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్రెడీ మనం వచ్చేసాం. ఈ రోజు మనం ఇక్కడ నుంచి పిష్యూ టాప్ కి వెళ్తాం. ఇది హైయెస్ట్ అనమాట, 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత జోజిపాల్ కోసం, తర్వాత కోటి, అలాగే శేషనాథ్, తర్వాత ఎంజీ టాప్. దీని మీదుగా మనం తర్వాత హోలీ కేవ్ కి అయితే చేరుకుంటాం. ఇదే మొత్తం రూట్ మ్యాప్. మనం ఈ ట్రెక్కింగ్ యొక్క రూట్ మ్యాప్ ఇది మొత్తం ఇదే చూస్తున్నారు కదా. ఈ రోజు ఈ అమర్నాథ్ యాత్రలో డే 1 ట్రెక్కింగ్ మొదలైంది. డే 1లో మనం చందన్వారి టు శేషనాగ్ 12 కిలోమీటర్స్ ట్రెక్ చేసి శేషనాగ్కి చేరుకోబోతున్నాం. అక్కడ టెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి నైట్ మనం స్టే చేయొచ్చు. వెళ్లే దారి మొత్తం ఈ విధంగానే ఉంటుంది. స్టార్టింగ్ లో మీరు చూడండి ఎలా ఉంటుందో. ఎమర్జెన్సీ అయిందనుకోండి బయట అంబులెన్స్ ఉంటాయి. ఇక్కడ అంబులెన్స్ ఈ గుర్రమే చూడండి సింబల్ వేశారు. ప్రజెంట్ చూడండి ఎంత దూరం వచ్చామో. ఆ కొండ చివరి నుంచి స్టార్ట్ అయ్యి వెహికల్లో వచ్చాం. చందనవాడి అక్కడ వరకు వచ్చాం. ఆ చందనవాడి దగ్గర నుంచి ట్రెక్ స్టార్ట్ చేసి ఇలా ఇంత పైకి చేరుకున్నాం చూడండి. ఇక్కడ ఉన్న దారి పరిస్థితి చూడండి ఎలా ఉందో. కిందంతా రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. షూర్ లేకుండా వస్తే చాలా కష్టం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వేయడానికి ఇదంతా కొండంతా కింద పడుతుంది. వాన పడినప్పుడు అంతా కింద ఒక్కొక్కరు కింద పడిపోతుంది. అందుకనే వేయలేకపోతున్నారు మేబీ. ఇక్కడ మీరు చూసినది మెడికల్ క్యాంప్స్. మనం వెళ్లే దారిలో 1 or 2 కిలోమీటర్స్ కోచోట మెడికల్ క్యాంప్స్ అలాగే టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు చూడండి వెళ్ళే వాళ్ళని. ఏమంటే వచ్చే దారి ఇలా ఉంటుంది, అన్ని రాళ్ళు ఉంటాయి. స్టెప్స్ అక్కడ చూడండి రాళ్ళు ఉంటాయి. మనం ఏమైనా సైడ్ కొంచెం నడిచామనుకో ఆ రాయి వచ్చి కింద నడిచే వాళ్ళ పైన పడుద్ది. అలా 1, 2 కింద చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా ఒక్క రాయి జాడితే కింద ఎవరిని ఎత్తున పడుతుందో తెలియదు. అందుకే అలర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవడో నిలొద్దండి, నిలిచి కూర్చోకండి అని చెప్తున్నారు. రోడ్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఎడ్జ్ లోనే వెళ్ళాలి, కొండ ఎడ్జ్ లోనే ఆ చివరి వరకు వెళ్ళాలి. రోడ్డు మహా దారుణంగా ఉంది.
సైడ్ వచ్చామంటే ఇంక ఈ లోయలో పడతాం ఖచ్చితంగా. చూడండి మీరు ఎలా ఉందో. ఇది రోపు, ఈ రోప్ దాటితే కింద లోయ. దారి అదిగో, దారి చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ కొండలోనే మధ్యలోనే దారి వెళ్తూ 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 ఆ లాస్ట్కి వెళ్తుంది. ఆ లాస్ట్ మన దగ్గర ఒక టెంట్లు కనపడుతున్నాయి కదా ఇక్కడ, అవే ఫిష్ టాప్ అంట, లాస్ట్ అంట. రోడ్లో ఫిష్ టాప్ అండ్ చేసి నాకు వీటి గురించి క్లియర్గా ఇచ్చారు చూడండి, హైట్ గురించి కూడా. మేము ఈ ఫిష్ టాప్ కి చేరుకోగానే ఇక్కడ లంగర్స్ కనపడ్డాయి చూడండి. ఈ లంగర్స్ అంటే ఫ్రీగా ఫుడ్ మనం తినేసి ఇక్కడే రెస్ట్ తీసుకొని కూడా నెక్స్ట్ ట్రెక్కింగ్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒక లంగర్ లో ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నారో. ఇలా ఒక లంగర్ కాదు 3-4 లంగర్స్ ఉంటాయి. ఒక్కో లంగర్ లో ఒక్కో ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది. ఇవన్నీ లంగర్సే మీరు చూస్తున్నారు కదా. వీళ్ళంతా యాత్రికులే, అమర్నాథ్ యాత్రికులు. ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్తూ ఉంటారు. మేము కూడా వెళ్లే దారిలో ఒక లంగర్ లో సౌత్ ఇండియన్ ఇడ్లీ కనపడింది. ఇంకా ఇడ్లీ కనబడిస్తే మేము ఎందుకు వదులుతాం. ఇడ్లీ తినేసి ఇక్కడే కొద్దిసేపు రష్ తీసుకున్నాం. రష్ తీసుకొని మళ్ళీ మిగతా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఈ ఫిష్ టాప్ దగ్గర నుంచి వెళ్ళే రూట్ కూడా చూడండి ఎలా ఉందో. హిల్ పైనే ఉంది మొత్తం, కానీ కొంచెం హైట్ లేదు, నార్మల్ గానే ఉన్నట్టుంది. ఈజీగా వెళ్ళొచ్చు. ఆయన చూడండి పాపం ఎంత బ్యాగ్ మోస్తున్నాడో. గొర్రెలు చూడండి చాలా బాగున్నాయి, బుచ్చి బుచ్చిగా. ఇక్కడ ఒకటి ఉంది. చాలా బాగున్నాయి కదా, బుచ్చి బుచ్చిగా ఉన్నాయి. వెల్కమ్ టు యాత్రి జోజీ పాల్. दाल कर्री राइस रोटी దోశ. ఇదే ఐస్. అబ్బా మనోడు చెక్కుతున్నాడు చూడు ఎవడో. ఓ పడతాడు భయ్. ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అన్ని ఒక నదిలా ఫామ్ అయి కింద వెళ్తున్నాయి. చూడ్డానికి 2 కళ్ళు చాలేదు, అంత అందంగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ అన్ని. చూడండి అన్న, మనం బాగున్న వాళ్ళమే నడిచాలంటే చాలా కష్టం. అలాంటిది కొంచెం ప్రాబ్లం ఉన్నా ఎలా వెళ్తున్నాడు పాపం. బొమ్మం బోలే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఎలా ఉందో చూడండి. దారి చూడండి, ఎవరో హ్యాండిక్యాప్ అయింది, 2 స్టిక్లు పెట్టుకొని నడిచొచ్చారు, నలవ లేకుంటే ఎత్తుకెళ్తున్నారు.
ఫస్ట్ డే ఈవినింగ్ మేము శేషనాగ్కి చేరుకున్నాం. శేషనాగ్కి చేరుకోగానే ఇక్కడ చాలా రకాల టెంట్స్ ఉంటాయి. మనం నైట్ ఇందులోనే ఈరోజు స్టే చేయబోతున్నాం. ఇక్కడ టెంట్స్ చాలా రకాలు ఉంటాయి. ఒక టెంట్లో 10 మెంబర్స్ కలిపి ఉంటారు, అంటే షేర్డ్ బేసు. ఇందులో 1 మెంబర్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఇలా కాకుండా ప్రైవేట్ టెంట్ కావాలి అనుకుంటే వాళ్ళు 650 రూపీస్ నుంచి 750 రూపీస్ వరకు ఛార్జ్ చేసి ఒక టెంట్లో 2 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ ఉండేలా ఒక టెంట్ ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంట్నే మేము తీసుకున్నాం. మాకు 750 రూపీస్ పడ్డది. లోపల ఏమీ ఉండదు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ బాక్స్ ఇచ్చాడు, అలాగే ఒక లైట్ ఇచ్చాడు. అంతే, నార్మల్గానే ఉంది ఈ టెంట్. ఈ టెంట్ దగ్గర మనకు హీట్ వాటర్ కూడా వస్తాయి మార్నింగ్ లేచి స్నానం చేసుకోవాలంటే. కానీ ఒక బకెట్కి 100 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీరు ఈ బకెట్ వాటర్తోనే స్నానం అలాగే మీరు బ్రష్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకు చాలా లంగర్స్ కూడా ఉంటాయి. మీరు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడే తినేసి ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇక్కడ నుంచే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. చూడండి ఎన్ని గుర్రాలు ఉన్నాయో పంచదారని వెళ్ళడానికి. ఇక్కడ నుంచి కూడా గుర్రాలు తీసుకొని పంచదారని వెళ్ళచ్చు ఈ శేషనాగ్ నుంచి. అక్కడ చూస్తున్నారు కదా, అదే శేషనాగ్ మనం ఈరోజు స్టే చేసింది. ఈ దారి చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కింద గుర్రాలు లేదు దారి. ఇక్కడ పైన మనుషులు వెళ్తున్నారు కదా, ఈ దారి వేరే. అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, ఆ వాటర్ ఫాల్ పైకి అలా వెళ్తాం. అంతా జామ్ అయింది, టైం పడుతుంది. ఇంకా 14,800 అడుగు ఫీట్స్ ఉంది. దీన్ని ఎక్కేస్తే అయిపోయినట్టే. చూడండి, మీకు కనపడుతుందో లేదో తెలియదు కానీ ఈ గుర్రాలన్నీ తీసుకొని వెళ్ళి చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. నడుచుకొని వెళ్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ హైట్కి చేరుకోవాలి మేము. అది చూడండి ఎలా ఉందో. ఏదో పాకుతూ వెళ్ళినట్టుంది తప్ప నడిచి వెళ్ళినట్లేదు. చాలా కష్టంగా ఉంది ఈ 12 కిలోమీటర్స్. కానీ వీటన్నింటిలో కల్లా ఒక బెస్ట్ ఎంత తెలుసా, ఈ వ్యూ. దీన్ని చూస్తే ఎక్కేయచ్చు. వండర్ఫుల్ కదా. చూడండి, ఒక్క బ్యాగ్ కూడా ఎత్తుకోకుండా వెళ్ళాలంటేనే చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ఆయన దగ్గర 5 బ్యాగులు ఉన్నాయి. ఈజీగా ఆయన దగ్గర ఒక 20 నుంచి 30 కిలో ఉంటుంది. అంత వెయిట్ ఉన్న బ్యాగ్ని అలా మోసుకెళ్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక లంగర్ వచ్చింది, తినాలంటే తినొచ్చు. లంగర్ దగ్గరికి వచ్చి తిన్నాక మళ్ళీ ఇక్కడ బోర్డు కనిపించింది. ఎంజీ టాప్ 14,800 అడుగుల ఫీట్స్లో ఉందంట. నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది పంచదారని 11,500 అడుగులు. మనంతా డౌన్ అవ్వచ్చు. అక్కడికి 11 కిలోమీటర్స్ ఉంటుంది ఈరోజు ట్రెక్. ఇంకా బ్యాలెన్స్ ఉంది. చూడండి ఎలా నడవాలో. ताकत नहीं था कहाँ रुकने उसके बाद ఇక్కడ బోర్డు చూడండి, ఎంజీ టాప్. ఈ మహాగణేష్ టాప్ 0 కిలోమీటర్స్. పుష్పత్రి 2 కిలోమీటర్స్ ఉందంట. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది పంచతర్ని 10 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి చూస్తే అంతా డౌనే కనబడుతుంది. హ్యాపీగా ఉంది. ఈ ఎంజే టాప్ నుంచి ఈ మహాగణేష్ టాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ దారి చూడండి ఎలా ఉందో. ఇది పరిస్థితి. అడుగు 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 నిదానంగా వేసుకొని వెళ్ళాలి. జారిందంటే ఇంకంతే. ఈ గణేష్ పర్వతం దగ్గర నుంచి నడవడం ఈజీగా ఉంది, కానీ రోడ్ చూడండి ఎలా ఉందో. ఒక పక్క మంచు ఉంది, రోడ్ చూడండి ఎలా ఉందో. కాలు జారుతుంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి.
చాలా మంది చిల్ అవుతున్నారు, మంచులో దూకడం ఎగరడం లాంటివి చేస్తున్నారు. చూడండి చాలా మంది చిల్ అవుతున్నారు, జారడం. उल्टी जैसा लगना और उल्टी आना. ఇక్కడ లంగర్లో మసాజ్ చేసుకోవడానికి మసాజ్ సెంటర్ కూడా ఉంది. అలాగే అవన్నీ లంగర్స్, లోపలికి వెళ్ళి ఫుడ్ తినాలి. ఈ మహాగణేష్ పర్వతం దాటి కొద్ది దూరం కిందకి వెళ్తే ఇక్కడ ఒక అతిపెద్ద లంగర్ వచ్చింది. ఈ లంగర్ చూడంగానే మా ఫీలింగ్ ఏదో అమర్నాథ్ యాత్రకి వెళ్ళినట్లేదు, ఏదో ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళినట్టుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. పిజ్జాలు కూడా ఎవడన్నా దానం చేస్తాడో చెప్పండి. పిజ్జాలు ఉన్నాయి, మన సౌత్ ఇండియన్ దోశ, ఇడ్లీ, చపాతీ, రోటీ, మనకు ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, జ్యూస్ కావాలంటే జ్యూసు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది, నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంది. మనకి ఎన్ని రకాల ఫుడ్ కావాలంటే అన్ని రకాల ఫుడ్ ఉంది. ఇక్కడ దాదాపు ఒక 300+ ఐటమ్స్ ఫ్రీగా మనకు ఫుడ్ ఇస్తున్నారు తినడానికి. మనకు దూరం నుంచి ఒక ఊరు కనపడుతుంది కదా, అదే పంచతరణి. ఈరోజు మనం అక్కడికే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మనం పంచతర్ని వరకు ట్రెక్ చేసాం. ఇదే లాస్ట్ స్టాప్. మనం ఇక్కడే నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రకాల టెంట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఇక్కడ నైట్ టెంట్ తీసుకొని టెంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ నుండి అమర్నాథ్ కేవ్కి వెళ్ళవలసి ఉంటుంది. మీలో చాలా మంది నడవలేని వాళ్ళు హెలికాప్టర్లో కూడా అమర్నాథ్ కేవ్ చేరుకుంటారు. హెలికాప్టర్లు కూడా అమర్నాథ్ కేవ్ వరకు డైరెక్ట్గా వెళ్ళవు. ఈ పంచతర్ని దగ్గరే హెలిప్యాడ్ ఉంటుంది, ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుండి మీరు గుర్రాలైనా లేదా డోలీలు లేదా మీకు నడిచి వెళ్ళే వీలుంటే నడిచి వెళ్ళొచ్చు. ఇదే హెలికాప్టర్ లాస్ట్ స్టాప్ కూడా. ఈ పంచతార్ని దగ్గర ఎన్ని పల్లకీలు ఉన్నాయో చూడండి. చాలా మంది హెలికాప్టర్కి వస్తారు కదా ఇదే పంచతార్ని దగ్గరికి, వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఇంతమంది ఉన్నారు చూడండి. మనం కూడా మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఈ పల్లకీలలో తీసుకెళ్ళడానికి. మేము మా బ్యాగ్ని మొయలేక ఇక్కడ ఒక పిట్టు ఆయనకి ఇచ్చేసాం. ఆయనే మా బ్యాగ్ తీసుకొని పై వరకు తీసుకొచ్చాడు, అమర్నాథ్ కేవ్ వరకు. ఒక బ్యాగ్కి 500 రూపీస్ ఛార్జ్ చేశాడు 6 కిలోమీటర్స్ నడవడానికి. నా బ్యాగ్ని కూడా నేను ఇతనికే ఇచ్చేసాను. ఇదే అండి ఈ పంచతర్ని నుంచి హోలీ కేవ్కి వెళ్ళే రూట్ మొత్తం ఇలా ఉంటుంది. కింద వాటర్ వెళ్తుంటుంది, సైడ్లో దారి ఉంటుంది. పంచతర్ని నుంచి అమర్నాథ్ కేవ్ వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. బుడదగా ఉంది. బా, గుర్రాలు వస్తున్నాయి, కాళ్ళు జారుతున్నాయి, చేతిలో స్టిక్ లేకపోతే అంతే. ఇంకా వెళ్ళాల్సిన రూట్ చూడండి ఎలా ఉందో. పాము తిరిగినట్టుంది వంకర టెంకర్గా. ఇలా ఒక 3 చెప్పులు పైకి తిరిగి అలా వెళ్ళాలి. చూడండి ఎంత జామ్ 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 జామ్. చాలా సన్నగా ఉంది దారి. గుర్రాల వాళ్ళు చూడు ఆగి ఆగిపోయారు. రిటర్న్ వచ్చే వాళ్ళు పంపిస్తున్నారు.
ఇక్కడ నుంచి కాలు జారిందంటే డైరెక్ట్గా కైలాసమే. ఇంకా ఇక్కడ చూడండి 2 దారులు కలుస్తున్నాయి. ఇక్కడ కింద నుంచి వస్తున్నాయి కదా గుర్రాలు వస్తున్నాయి, కొంతమంది నడుచుకుని వస్తున్నారు. ఇది బాల్తాల్ రూటు. ఇప్పుడు మనం వచ్చింది పెహల్గాం రూటు. మంచు మనోళ్ళు చూడండి, మంచి పైన కూడా పేర్లు రాశారు. ఇక్కడ నుండి చూస్తే అమర్నాథ్ కేవ్ కనపడింది. దూరం నుంచి ఒక కొండలో ఒక కేవ్ కనపడుతుంది చూడండి, అదే అమర్నాథ్ కేవ్. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం ఉంటుందంట. ఇప్పుడు చూడండి మీకు క్లియర్ గా కనపడుస్తుంది. మనం ఇప్పుడు అక్కడికే చేరుకోబోతున్నాం. సో గుర్రాలు గృహకి 1 కిలోమీటర్ ముందల వరకే వస్తాయి. ఎంత చూడండి మొత్తం గుర్రాలే. ఒక 1000 గుర్రాలు పైన ఉంటాయి నాకు తెలిసినంతవరకు. ఇక్కడ ఈ అమర్నాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఫోన్లు, బ్యాగ్స్ నాట్ అలౌడ్. ఇక్కడ ఒక క్లాక్ రూమ్ ఉంటుంది, ఇందులో మనం పెట్టేసి వెళ్ళాలి. ఈ క్లాక్ రూమ్ దగ్గర నుండే దర్శనం లైన్ స్టార్ట్ అయింది. ఇలా దర్శనం వెళ్ళి రావడానికి 1.5 hour టైం పట్టింది మాకు కూడా. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే అమర్నాథ్ గుహ వస్తుంది. ఈ గుహ లోపలే మంచు రూపంలో ఉన్న శివుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ గుహ లోపలే పార్వతీదేవికి శివుడు అమరత్వం గురించి రహస్యాన్ని బోధించాడు. ఇలా చెప్పే సమయంలో ఇక్కడున్న పావురాల జంట ఆ రహస్యం విని అవి కూడా అమరత్వం పొందాయని చెప్తారు. మేము వెళ్ళినప్పుడు కూడా ఈ పావురాల జంటను మేము చూసాము, కానీ లోపల వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. ఈ గుహలో ఉన్న శివలింగం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం 1/2 వరకే ఉన్నది, కానీ చాలా బాగుంది.